హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్. ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేంటంటే ఆ రెసిపీ ఏంటో అమ్మ మాటల్లోనే వినేసేయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు విరిగిపోయిన పాలతో జిలేబీ చేసుకుందాం రండి. సో ఇంట్లో 1/2 లీటర్ పాలు ఇరిగిపోయినాయండి. సో అవి ఇప్పుడు మనం వడకట్టుకుందాము. సో ఇందాక మమ్మీ చెప్పినట్లుగా ఈరోజు పాలతో ఒక స్వీట్ చేసుకుంటున్నాం అనమాట. అది విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, వాటితో జిలేబీలు చేసామండి. సో చాలా బాగా వచ్చినాయి అనమాట స్వీట్. సో ఇలా మనం వడకట్టేసుకోవాలి. వడకట్టుకున్న తర్వాత దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా స్పూన్ పెట్టి ప్రెస్ చేసేస్తే వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది బయటికి. సో చూసారు కదా, అలా చూపించినట్టు నొక్కుకోవాలి. అండ్ ఇంకొక విషయం అండి, మనం ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ కొద్ది వాటర్ అన్న ఆ పన్నీర్లో ఉంటే మనకి బైండింగ్కి యూజ్ అవుతుంది. సో అయిపోయింది కదా, ఇలా మనం ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ప్రెస్ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా కొంచెం మెత్తగా మిక్సీ పడితేనే మనకి బైండింగ్కి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పట్టేసుకోవాలి మెత్తగా. తర్వాత అదొక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. సో ఇది బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత నేను దీనిలో గోధుమ పిండి యాడ్ చేశానండి బైండింగ్ కోసం. అది 2.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఈ రెసిపీకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలని కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తున్నానండి మీకు. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో పాటిస్తే జిలేబీలు చక్కగా వస్తాయి. సో తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, సో నేనైతే ఈ జిలేబీలు వేయడానికి పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి. అది అవైలబుల్గా లేకపోతే ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. దాంట్లో మనం ఫస్ట్ ఈ మిశ్రమం వేసేసుకొని టైట్గా చుట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని చివరికి మనం ఎప్పుడైతే జిలేబీలు యాడ్ చేసుకుంటామో అప్పుడు చిన్న హోల్ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా పైపింగ్ బ్యాగ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పాకం పట్టుకోవాలి కదండి. ఆ పాకం పట్టుకునే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాం. దానిలో 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని వాటర్ 1.5 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని అది పాకం పట్టుకోవాలండి. సో ఈ పాకం అనేది స్టిక్కీగా రావాలండి. సో మేము దీంట్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసాము. అది కంప్లీట్లీ ఆప్షనల్. పన్నీర్ చాలా మంచిదండి హెల్త్కి, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా, మా మమ్మీ చెక్ చేస్తున్నట్టు స్టిక్కీ పాకం రావాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే స్వీట్ అనేది అదిరిపోతుంది. సో ఈ పాకం అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ దీని బెనిఫిట్స్ కొన్ని చూద్దాం. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది, బోన్స్కి మంచిది, టీత్కి మంచిది, ఇంకా స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. సో నెక్స్ట్ డీప్ ఫ్రై ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదండి, పైపింగ్ బ్యాగ్లో మిశ్రమం వేసుకున్నాం కదా. సో జిలేబీలు నొక్కేసుకోవటమే. చూసారు కదా, ఇలా పట్టుకొని జిలేబీ రౌండ్గా వేసుకోవాలి. ఈ పైపింగ్ బ్యాగ్ వచ్చేసి మీషోలో ప్లస్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. సో అలా జిలేబీలు వేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్కి తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడు జిలేబీ టేస్ట్గా వస్తాయన్నమాట. సో అవి సెకండ్ వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసేసుకున్న తర్వాత వెంటనే ఫ్రై చేసుకొని తీసేసుకొని షుగర్ పాకంలో వేసేసుకోవాలండి. సో అప్పుడే మనకి షుగర్ అనేది ఆ జిలేబీలోకి బాగా పడుతుంది. జ్యూసీ అండ్ టేస్టీ జిలేబీ. పన్నీర్లో ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. గుడ్ ఫ్యాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దానిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇంకా లో ఇన్ కార్బోహైడ్రేట్స్ అనమాట. సో చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై చేసుకున్న జిలేబీస్ని వెంటనే పాకంలో వేసేసుకోవాలి. సో మనం ఈ రెసిపీలో గోధుమ పిండి యాడ్ చేసాం కదండి బైండింగ్ కోసం. సో గోధుమ పిండి బదులు మీరు సూజీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఇంకా బొంబాయి రవ్వ కూడా అంటారు కదండి. సో అది కూడా యాడ్ చేసుకుంటే స్వీట్ మంచిగా వస్తుంది. సో పాకంలో వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తింటే అద్భుతమైన స్వీట్ రెడీ అయిపోయినట్లే. సో పన్నీర్తో రకరకాల రెసిపీస్ చేస్తారు కదండి. మేము కొత్తగా ఉంటుందని స్వీట్ తయారు చేసామన్నమాట. మేము ఒకసారి ట్రై చేసి బాగా కుదిరితేనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. టేస్టీ పన్నీర్ జిలేబీ రెడీ. నిన్న మన ఛానల్లో మరమరాలతో తాలింపన్నం ఎలా తయారు చేసుకోవాలో చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, ఇవాల్టి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.